హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గో జాబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ ఎగ్జామ్ బ్యాంక్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అది స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, టోటల్గా ఇది కాంట్రాక్ట్ బేసిస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు, కాంట్రాక్ట్ బేసిస్ అంటే టెంపరీ పోస్ట్. ఇది ఎగ్జిమ్ బ్యాంక్ ఫుల్ ఫామ్ అంటే ఫ్రెండ్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు దీన్ని. ఇది ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్కి ఎంగేజ్ అయ్యింది. అంటే ఇన్ ఫినాన్సింగ్ ఫెసిలిటీ ప్రమోటింగ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ ట్రేడ్కి ప్రమోట్ చేస్తుంది. దీని నెట్వర్క్ 19 ఆఫీసెస్ ఉన్నాయి ఇండియాలో. సో వీళ్ళు క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాన్నే స్పెషలిస్ట్ ఆఫీసర్ అంటారు. ఫస్ట్ నేను డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను. అంటే అందులో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఎకనామిక్ క్వాలిఫికేషన్స్ ఎంత, ఏజ్ లిమిట్ ఎంత, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి, ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి చేయాలనేది. ఎందుకంటే ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాదు ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ రిజర్వ్డ్ ఫర్ రిజర్వేషన్స్ ఎట్లా ఉన్నాయంటే, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే జనరల్ క్యాండిడేట్స్కి 4 ఉన్నాయి, ఎస్సీకి 1 ఉన్నాయి, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్కి 1 ఉన్నాయి. టోటల్గా 6 నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే ఫ్రెండ్స్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ వచ్చేసి స్పెషలిస్ట్ ఆఫీసర్ కంపైలెన్స్. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేయాలి. ఎందులో అంటే ఫినాన్స్ ఫుల్ టైం కోర్స్ ఉండాలి. ఇది పార్ట్ టైం కోర్స్ కాదు. అంటే ఓపెన్ యూనివర్సిటీ నుంచి కాకుండా రెగ్యులర్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేయాలి. 50% మార్క్స్ తోటి పాస్ అయ్యి కంపల్సరీ ఉండాలి. ఇంకొకటి క్యారెక్టర్డ్ అకౌంట్స్ లేకపోతే పాసింగ్ ఇన్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ మ్యాక్సిమం 2 అటెంప్ట్స్ వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ రిక్వైర్మెంట్స్. మినిమం ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో విత్ అట్లీస్ట్ 7 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందులో కీ స్కిల్స్ ఏం రిక్వైర్ ఉండాలంటే ఆర్బీఐ, ఎస్బీఐ, అదర్ స్టాటరీ అండ్ రెగ్యులేటరీ బాడీస్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. రివ్యూ ఆఫ్ మోడిఫికేషన్స్ ఇంటర్నల్ పాలసీస్ మాన్యువల్స్లో కూడా. నెక్స్ట్ కంపైలేషన్ టెస్టింగ్లో అడ్రసింగ్ క్వెరీస్ రిలేటెడ్ టు వేరియస్ ఆర్బీఐ, ఎస్ఈబీఐ సర్క్యులర్స్ నోటిఫికేషన్ ఫ్రమ్ స్టాట్యుటరీ బాడీస్, ఇట్లాంటి వాటిలో కీ స్కిల్స్ ఉండాలి. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రెండ్స్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఆఫ్ మినిమం 50% మార్క్స్ ఇన్ బీఈ, బీటెక్ in computer science, information technology, electronics and communications, or post graduation with minimum 50% marks తోటి in MSc, MTech, CSIT ఫామ్ ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి ఉండాలి. వీటికి ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాలంటే అట్లీస్ట్ 15 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లోనే ఉండాలి. వాళ్ళకి వచ్చిన కీ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఆల్ ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో ఏరియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో విచ్ మినిమం 10 years మస్ట్ బి సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో వర్క్ చేసి ఉండాలి. అండ్ మినిమం 3 years షుడ్ బి బ్యాంకింగ్ ఫినాన్షియల్ సెక్టర్లో వర్క్ చేసి ఉండాలి. కీ స్కిల్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఇస్ సూపర్వైజింగ్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్. ఇది ఒక కీ స్కిల్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ స్పెషలిస్ట్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ స్పెషలైజేషన్ ఇన్ హ్యూమన్ రిసోర్స్. ఫుల్ టైం కోర్స్ ఉండాలి. ఎస్డిఎల్సి నుంచి తీసుకోబడదు. ఫుల్ టైం కోర్స్ రెగ్యులర్ కోర్స్ చేసి ఉండాలి. ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి. అందులో 50% మార్క్స్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. 50 బిలో పాస్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్గా చేసి ఉండాలి. లేకపోతే ఆల్ ఇండియన్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆర్ కాంబినేషన్ ఆఫ్ దీస్ అట్లీస్ట్ 15 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అవుట్ ఆఫ్ విచ్ 10 years ఆఫ్ హ్యాండ్లింగ్ కోర్ హెచ్ఆర్ యాక్టివిటీసే ఉండాలి. ఇందులో కీ స్కిల్స్ రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ వీటి మీద కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ స్పెషలిస్ట్ ఆఫీసర్ లా. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా రికగ్నైజ్డ్ ఫ్రమ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎన్రోల్మెంట్ యాజ్ అన్ అడ్వకేట్. ఇందులో 60% మార్క్స్ తో పాస్ అయి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అయితే ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది. అదే ఎక్స్పీరియన్స్ అయితే క్యాండిడేట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, లేకపోతే ఆల్ ఇండియన్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్లో కూడా వీళ్ళు ప్రైవేట్ ఫారెన్ బ్యాంక్స్లో కానీ, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ బ్యాంక్స్లో కానీ, ఏఆర్ఎస్ఎస్లో, ఏఆర్సీసీలో కానీ ఇందులో వీళ్ళు అట్లీస్ట్ 15 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇందులో జ్యుడిషియల్ సర్వీసెస్లో కావచ్చు, ప్రాక్టీస్ ఎట్ బార్ కావచ్చు. వీళ్ళ కీ స్కిల్స్ అడ్వాంటేజ్ ఏముంటాయంటే డాక్యుమెంటేషన్ ఉండాలి, రికవరీ ఉండాలి, లీగల్ ఎడిట్స్ ఉండాలి, ఇన్వెస్టిగేషన్స్ ఉండాలి, అప్డేటింగ్ మాన్యువల్స్ అండ్ ఎస్ఓపీస్ మీద అవగాహన ఉండాలి. కీ స్కిల్స్ అంటే నాలెడ్జ్ ఉండేదాన్ని కీ స్కిల్స్ అంటారు ఆ వర్క్ మీద. నెక్స్ట్ ఫ్రెండ్స్ స్పెషలిస్ట్ ఆఫీసర్ రికవరీ ఫ్రెండ్స్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆర్ ఫుల్ టైమ్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 50% మార్క్స్ తోటి కంపల్సరీ పాస్ అయి ఉండాలి. వీళ్ళు మ్యాక్సిమం 2 attempts చేసి ఉండాలి. క్యారెక్టర్డ్ అకౌంట్స్లో ఒకవేళ వాళ్ళు ఉన్నా కూడా అప్లై చేసుకోవాలంటే మ్యాక్సిమం 2 attempts ఉండాలి. వాళ్ళకి అది సఫిషియంట్. ఫినాన్స్ అండ్ లీగల్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ ప్రిఫరబుల్ ఉండాలి ఫ్రెండ్స్. అందులో ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కంపల్సరీ ఇంపార్టెన్స్. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆర్ కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ విత్ అట్లీస్ట్ 15 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆర్ అట్లీస్ట్ 5 years షుడ్ బి రికవరీ రిలేటెడ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి అదనంగా ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే కీ స్కిల్స్ అంటారు. అవి ఏంటంటే క్రెడిట్ ఇన్స్పెక్షన్ అండ్ ఆడిట్లో, రికవరీ టూల్స్లో, లీగల్ ప్రొవిజన్స్లో, రిజల్యూషన్ టెక్నిక్స్లో, పోర్ట్ఫోలియో క్రెడిట్ రిస్క్లో, అసెస్మెంట్లో, మెజర్స్ టు కంట్రోల్
డీలిక్విన్స్లో వీటిలో అదనంగా కంపల్సరీ వర్క్ నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్. దాన్ని కీ స్కిల్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్లో ఒక పోస్ట్ ఉంది. అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి అది ఫుల్ టైం కోర్స్ ఉండాలి, ఏదైనా యూనివర్సిటీ నుంచి అది మినిమం 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. లేకపోతే క్యారెక్టర్ అకౌంట్ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ప్రొఫెషనల్ ఉంటే వాళ్ళ మ్యాక్సిమం 2 అటెంప్ట్స్ ఉంటే చాలు, సఫిషియంట్. ఇందులో క్యారెక్టర్ చార్టెడ్ అకౌంట్స్లో ఫ్రెండ్స్ సిఎస్ చార్టెడ్ అకౌంట్ అంటారు దాన్ని, క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి క్యాండిడేట్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఉండాలి, లేకపోతే ఆల్ ఇండియన్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ దాని కంబైన్డ్ ఎక్స్పీరియన్స్లో కానీ ఎనీ ఆఫ్ దిస్లో 5 to 7 పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫైలింగ్ రిలేటెడ్ టు రిలవెంట్ అథారిటీ ఆఫ్ ఇష్యూ సర్టిఫికేట్స్. కీ స్కిల్స్ రిక్వైర్డ్ ప్రొఫెషనల్ ట్యాక్స్, జిఎస్టీ, టీడీఎస్, ఎఫ్ఎస్ఏ రిటర్న్స్ ఆర్ అడ్వాన్స్డ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, వీటి మీద అవగాహన, వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్లో యూఆర్లో 45 ఉండాలి, ఎస్సీలో 50 ఉండాలి, ఓబీసీలో 48 ఉండాలి. ట్రైనింగ్ అండ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ విల్ నాట్ బీ కౌంట్ ఫర్ ఎలిజిబిలిటీ. ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, వాళ్ళు టెక్నాలజీలో ప్రొఫిషియంట్ ఉండాలి, కానీ ట్రైనింగ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ వ్యాలిడిటీ ఉండదు ఫ్రెండ్స్. అంటే నాట్ వ్యాలిడ్, అట్లాంటి పర్సన్స్ ఎలిజిబుల్ కాదు, వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ లేదు. రిజర్వేషన్స్కి క్యాండిడేట్స్ యాజ్ పర్ సెంట్రల్ గైడ్లైన్సే ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్. ఓబీసీ కేటగిరీ ఉన్న వాళ్ళు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడంటే షుడ్ బి వ్యాలిడ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్ March 5th, 2021. వాళ్ళు ఎప్పటి వరకు అప్లై చేసుకుని ఉండాలంటే March 5th, 2021 ముందు వరకు అప్లై చేసుకున్న వాళ్ళందరూ వ్యాలిడ్గా ఉంటారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ ఎండింగ్ డేట్, క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే అప్లికేషన్ ఫామ్ February 17th స్టార్ట్ అవుతుంది. ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ విల్ బీ కన్సిడర్డ్ బై ద బ్యాంక్. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పీరియడ్ ఆఫ్ 2 years మే బీ ఎక్స్టెండబుల్ ఫర్ 1 year బేస్ సాటిస్ఫాక్టరీ % ఆఫ్ ద బ్యాంక్స్ రిక్వైర్మెంట్. ఆల్రెడీ దీనికి చెప్పినట్టు ఇది కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి 2 years ఉంటుంది. తర్వాత 1 year వాళ్ళకి వర్క్ పర్ఫార్మెన్స్ నచ్చితే ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి విషయం ఏంటంటే ఫ్రెండ్స్ 20 lakhs to 50 lakhs per annum వీళ్ళకి రెమ్యునరేషన్ అంటే పే స్కేల్ వస్తుంది. దాంట్లో 70% ఫిక్స్డ్ కాంపోనెంట్ అండ్ 30% వేరియబుల్ కాంపోనెంట్స్ కింద వస్తుంది. 10% బేస్డ్ ఆన్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్, 10% మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ మీద కూడా రావచ్చు. అంటే మీ వర్క్ వాళ్ళకి నచ్చితే సాటిస్ఫై అయితే వాళ్ళు కంపల్సరీ చేయొచ్చు. సో ద రెమ్యునరేషన్ విల్ బి ఫైనలైజ్డ్ బేస్డ్ ఆన్ ద లాస్ట్ డ్రాన్ సాలరీ అండ్ ఎక్స్పీరియన్స్. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి మీరు రెమ్యునరేషన్, ఇందులో రెమ్యునరేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ అవుతుందంటే మీకు లాస్ట్ ఎంత శాలరీ తీసుకున్నారో దాని ఎంత ఎక్స్పీరియన్స్ బట్టి ఇందులో రెమ్యునరేషన్ ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఎలా అప్లై చేసుకుంటారంటే దీనికి అప్లై చేసుకోవడానికి 750 రూపీస్ జనరల్ ఓబీసీకి ఉంటుంది, అది నాన్ రిఫండబుల్. ఒకసారి అప్లై చేసిన తర్వాత మీకు ఫీ ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ ఇవ్వడం జరగదు. 100 రూపీస్ ఎంత ఉంటుంది ఎస్సీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్. ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రం క్యాండిడేట్సే బేర్ చేసుకోవాలి. ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కంచెలైనా డిమాండ్ డ్రాఫ్ట్ డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుంచుకోండి, అప్లై డేట్ వచ్చేసి ప్లీజ్ అప్లై బిఫోర్ March 5th, 2021 వరకు ఎండ్ అవుతుంది. దాన్ని అప్లై చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ ఏంటంటే మీకు ఇంకేమైనా డీటెయిల్స్ ఫైండ్ అవుట్ కావాలంటే hrm@xbankindia.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీకు డీటెయిల్స్ మాత్రం చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు ఒకవేళ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వాళ్ళు రిగార్డింగ్ ఎలిజిబిలిటీ, సెలెక్షన్ ప్రాసెస్, స్టేజెస్, స్క్రూనిటీ చేస్తారు. అవన్నీ స్క్రూనిటీ చేసి మీ డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు సెలెక్షన్ ప్రాసెస్ షార్ట్ లిస్ట్ చేసి క్యాండిడేట్స్ని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అవన్నీ మీకు ఎట్లాంటి డీటెయిల్స్ ఇంకేమైనా కావాలన్నా నోటిఫికేషన్ని కంపల్సరీ వెరిఫై చేసుకొని ఆ తర్వాతనే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక్కసారి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ సబ్మిట్ చేస్తే మాత్రం ఎడిట్ చేసే ఆప్షన్ లేదు కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందంటే సెలెక్షన్ ప్రాసెస్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు క్యాండిడేట్స్ని మెరిట్ బేస్ మీద, తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటారు. వాళ్ళు ఫుల్లీ మినిమం క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మీదనే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత కంపల్సరీ వాళ్ళకు ఇంటర్వ్యూ జరుగుతుంది. అడిక్వేట్ నంబర్స్ తీసుకొని ఆ బ్యాంక్ షార్ట్ లిస్టెడ్ ఎడిక్వేట్ మెంబర్స్ అంటే హెవీ మెంబర్స్ని తీసుకుంటారు. బ్యాంక్ ఆర్గనైజేషన్ బ్యాంక్ వాళ్ళు హెవీ మెంబర్స్ని తీసుకొని అందులోకెళ్ళి షార్ట్ లిస్ట్ చేసుకొని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో మళ్ళీ ఇంటర్వ్యూలో ఫైనల్ సెలెక్షన్స్ ఉంటుంది. వాళ్ళని మాత్రమే జాబ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా మళ్ళీ నోటిఫికేషన్ జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. ఇంకొక విషయం మళ్ళీ చెప్తున్నాను, అప్లై ఆన్ ఆర్ బిఫోర్ March 5th, 2021 వరకు అప్లై చేసుకోవాలి. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా hrm@exambankindia.inకి ఆ నోటిఫికేషన్కి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా మీకు ఎన్నో వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎట్లాంటి క్వెరీస్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా పోస్ట్ చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను.